అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో చెర్కంపల్లికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోవడం అనేది తీవ్ర విషాదం నెలకొనిందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం అదే ఊర్లో ఉన్నాం. ఏదైతే మనకు అక్కడ టెంట్ వేసి ఒక ఇల్లు కనిపిస్తుంది, అదే ఇల్లు వాళ్ళది. ఆ ముగ్గురు ఆడపిల్లలు కూడా అదే ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు. చదువు కోసం వాళ్ళు హైదరాబాద్లో ఉండటం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలోనే 17వ తారీఖు వాళ్ళ అక్క పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కు వచ్చేయడం జరిగింది. తర్వాత ఊర్లో ఒకరి పెళ్లి అవ్వటంతో తండ్రి వద్దన్నా సరే తల్లి పిలిచిందన్న కారణంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. పెళ్లి ముగించుకొని వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన జరగటం అనేది చాలా విషాదం అని చెప్పొచ్చు. ఒకసారిగా ఊరు కూడా ఒకసారిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఊరి ఆడబిడ్డలు ముగ్గురు ఒక్కసారిగా కోల్పోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే వరుసగా బస్సు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఊరికి సంబంధించి మరి వీళ్ళు ఏం చెప్తారు ఈ ఘటనకి సంబంధించి? ఎందుకంటే ఆ చేవెళ్ళ రోడ్లో వికారాబాద్ ఆ రోడ్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. ఈ ఇయర్లోనే దాదాపు కొన్ని సంఖ్యల్లో మరణ సంఖ్యలు కూడా అధికంగానే ఉన్నాయి. యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు కూడా అధికంగానే ఉన్నప్పటికీ కూడా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్కసారి ఇక్కడ ఊరు పెద్దలు మనతో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బాబాయ్. మీ ఊర్లో ఒకేసారి ముగ్గురు ఆడపిల్లలు ఈ విధంగా అయ్యారు, ఎప్పుడు తెలిసింది మీకు అసలు? ఎందుకంటే తెలిసినామా నిన్న 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 చేనుకోండి నేను నిన్న అంటే నిన్న నిన్న ఎన్ని గంటలకు అంటుంది? అదే ఎన్ని గంటలు అంటే ఒకటిన్నర అంటదేమో. ఒంటి గంట. వీళ్ళ వాళ్ళ సొంత ఊర్లోనే ఉంటారు. అక్కడ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వాళ్ళ బాబాయ్ ఇడిచిపెట్టి బస్ ఎక్కిచ్చి వస్తే అట్లా జరిగిపోయింది అట్లా మేడం. అంటే తెలిసినప్పుడు మీరు అంటే అసలు మనూరు అమ్మాయిలని అనుకున్నారా? ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అవి జరుగుతున్నాయి కానీ అవి ఫోన్లలో వచ్చే పెట్టేసాను కదా మేడం. మాకు తెలిసింది అప్పుడు ఒంటి గంట వరకు. ఎస్ఎన్ఎల్లో పండోళ్ళు అందరూ ఆడపడుచులు ఇట్లా అయ్యారు కదా అని అందరూ ఊర్లోకి వచ్చేసారు. వచ్చేసి నిన్న అప్పుడు మాకు తెలిసింది. అవునండి, చెప్పండి. ఇక అంతవరకు మాకు తెలిసింది. అంటే బాబాయ్ మరి దీనికి సంబంధించి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యాయి కదా, మరి మీరు అధికారుల దాకా తీసుకెళ్లారా వాటిని? తీసుకెళ్ళారు నిన్న. వాళ్ళు అక్కడిదక్కడనే సిటీకి ఎక్కెళ్ళి ఇక్కడిక్కడనే ఏం చేసిండ్రేమో తెలియదు మేడం మాకు. అంటే ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందో దాన్ని కూడా మీరు చూసే ఉంటారు. దాదాపు 21 మంది చనిపోవడం జరిగింది దాంట్లో. అవును జరిగింది. ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ మా ఊర్లో మాకు తెలిసినంత మాత్రాన ఫస్ట్ వ్యక్తులు ఒక కుటుంబం అంటే ఇప్పుడే తెలిసింది మాకు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి యాక్సిడెంట్లు అయ్యడం మాకు ఆయన కూతుర్లు ఒకటే కుటుంబం నాశనం అయిందంటే ఫస్ట్ టైం. ఇప్పుడు 15 రోజులు అయింది ఒక పిల్ల పెళ్ళి అయ్యి. 15 రోజులు. ఈ పది అయితే 16 రోజులు అవుతుంది. జరిగిన తర్వాతనే ఆ పిల్లలకు ఈ యాక్సిడెంట్ అయింది. ఇంట్లో శుభకార్యం జరిగి కొన్ని రోజులు కూడా అవ్వలేదు, దాదాపు నెల రోజులు కూడా అవ్వకుండానే ఇంట్లో విషాద ఛాయలు అల్లుకోవడం అనేది చాలా బాధాకరం అనేది కూడా ఊరు వాళ్ళందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఆ తల్లి ఇప్పటికీ అంటే తన కూతురు బ్రతికే ఉన్నారు అంటూ కూడా నమ్ముతుందని చెప్పొచ్చు. నా పిల్లలు ఇంకా నాకు ఫోన్ చేయలేదు, ఇంకా ఎప్పుడు వస్తారో అంటూ కూడా మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్కరికి కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఊరు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటానికి వస్తున్నా కూడా తల్లి తీసుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఊరు ప్రజలు కూడా ఒకసారి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ ఒక్క నిమిషం. అమ్మ ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఈ విషయం? నిన్న మేడం, నిన్న మాకు 10 గంటలకు తెలిసింది. ముగ్గురు పిల్లలు ఒకటే ఇంట్లో, వాళ్ళు హైదరాబాద్లో చదువుతారు. నిన్న ఎగ్జామ్ ఉన్నాయని వెళ్ళిండ్రు. ఇక ఇట్లా అయింది. ఇక అంటే అమ్మ వాళ్ళు వచ్చి దాదాపుగా నెల కూడా అవ్వలేదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ అక్క పెళ్ళికి వాళ్ళ అక్క పెళ్ళికి వచ్చిండ్రు, వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోగానే ఇట్లా అయిందంట. ఎగ్జామ్ ఉన్నాయని వెళ్ళిపోయిండ్రు వాళ్ళు. సడన్గా మధ్యలో ఇట్లా అయింది. వెళ్ళే ముందే మనకు కలిసారమ్మా? అంటే మామూలుగా ఊర్లలో ఎవరైనా ఊరు వెళ్తూ ఉంటే అందరికీ చెప్తూ ఉంటారు కదా, వెళ్ళేటప్పుడు చెప్పడం. మేడం వాళ్ళు అక్కడ తాండూరులోనే ఉంటారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిండ్రు. ఉదయం 5 గంటలకు వెళ్ళిపోయిండు బస్కు. మధ్యలోనే అట్లా చేవేళ్ళ దగ్గర అట్లా అయిపోయింది. అంటే అమ్మ నిన్ననే అంత్యక్రియలు కూడా జరగటం జరిగింది. ఒకే ఇంట్లో ముగ్గురు అనేది చాలా డేంజర్ అయింది మేడం. నిన్న
అట్లా ఎప్పుడు కాలేదు, నిన్ననే అయింది. మీరు అంటే ఆ యాక్సిడెంట్స్ ఏమన్నా వింటూ ఉంటారా అప్పుడప్పుడు? లేదు మేడం, సడన్గా మేము నిన్ననే తెలుసుకున్నాం ఇక. అంటే ఆ రూట్లో ఎక్కువగా యాక్సిడెంట్ అవుతుంది. అవుతున్నాయి మేడం, బాగానే అవుతున్నాయి. అక్కడ రూట్ బాగాలేదు కదా మేడం, అట్లా అవుతుంది. ఓకే. సో చూస్తున్నాం కదా, అక్కడ ఎక్కువగానే యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరూ చెప్తున్నారనే చెప్పొచ్చు. కానీ దానికి సంబంధించి మాత్రం ఒక పరిష్కారం మాత్రం తీసుకొని రావట్లేదని చెప్పొచ్చు. కొన్ని నెలల క్రితం కూడా ఎన్నో యాక్సిడెంట్స్ అయిన ఆనవాళ్ళు కూడా అధికంగానే ఉన్నాయి. అలాంటిది అధికారులు పట్టించుకోవట్లేదు. అందులో ముఖ్యంగా ఎవరైతే బస్సు డ్రైవర్ ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా ఆ తల్లి ఆవేదిస్తుందని చెప్పొచ్చు. కానీ ఆ బస్సుకు సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని చెప్పొచ్చు. ఏదైతే లారీకి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో తప్పిదాలు ఉన్నాయి. అలాగే బస్సులో కూడా ఓవర్లోడ్ ఉండటం ద్వారా కూడా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి అనేది కూడా మనం చూస్తూనే ఉన్నామని చెప్పొచ్చు గతంలో. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, తాండూరు.